హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్. ఎవరైతే ఎన్టీపీసీ టార్గెట్గా ప్రిపేర్ అవ్వాలనుకుంటారో సో ఈ వీడియోలో వాళ్ళకి ఒక బెస్ట్ స్ట్రాటజీ అనేది నేను చెప్తానండి. ఎందుకంటే చాలామంది కూడా అసలు ఏ సబ్జెక్ట్లో ఎంత వెయిటేజ్ వస్తుంది, ఏ టాపిక్స్ ఇంపార్టెంట్, అసలు ఏం చదవాలి. చాలామంది ఏంటంటే CBT 1కి ఒకలాగా CBT 2కి ఒకలాగా ఉంటుందా, ప్రిపేర్ అవ్వాలన్నా సార్ రెండు ఒకేసారి, ఇలా చాలా డౌట్స్ అవుతున్నాయి అన్నమాట. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, కంప్లీట్గా మీ డౌట్స్ అన్ని కూడా క్లియర్ అవుతాయి. ఫస్ట్ మనం సిలబస్ చూద్దాం. సో మనకు అఫీషియల్ నోటిఫికేషన్ ఏమని ఇచ్చాడు, సో మ్యాథమెటిక్స్ అంటే నథింగ్ బట్ యాప్టిట్యూడ్ అనమాట. సో దీంట్లో మీకు ప్యూర్ మ్యాథ్స్ కూడా యాడ్ అవుతుంది. సో CBT 1కి ఏమో 30 మార్కులు వస్తాయి, 30 క్వశ్చన్. CBT 2కి ఏమో 35 క్వశ్చన్స్ వస్తాయి, 35 మార్క్స్. నెక్స్ట్ రీజనింగ్కి వచ్చేసరికల్లా 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్క్స్ CBT 1కి. CBT 2కి వచ్చేసరికల్లా 35 క్వశ్చన్స్, 35 మార్క్స్. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ వచ్చేసరికల్లా CBT 1 40 మార్క్స్, CBT 2 50 మార్క్స్. సో CBT 1లో మొత్తం యాడ్ చేస్తే 100 క్వశ్చన్లు, 100 క్వశ్చన్లు 90 మినిట్స్ టైం. CBT 2కి వచ్చేసరికల్లా మనకి 120 క్వశ్చన్స్, కానీ టైం మాత్రం 90 మినిట్స్ మాత్రమే. ఓకేనా? ఇప్పుడు మరి మనం ఏం చేయాలి సార్, అసలు మన స్ట్రాటజీ ఏంటంటే రైల్వేలా నేను ఫస్ట్ డే 1 నుంచి కూడా చెప్పేది ఏంటంటే రైల్వే జాబ్ మీరు క్రాక్ చేయాలనుకుంటే మ్యాథ్స్ నథింగ్ బట్ అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ సైన్స్, ఈ మూడింటి మీద ఏ స్టూడెంట్ అయితే పర్ఫెక్ట్గా ఉంటాడో వాళ్ళకి 200% జాబ్ వస్తుంది. ఎందుకంటే నేను క్రాక్ చేసింది కూడా, నేను కూడా ఆ మూడిట్లో పర్ఫెక్ట్ ఉండబట్టే, ఆ మూడిట్లో నాకు ఎక్కువ స్కోర్ రాబట్టే నేను కూడా రైల్వేలో జాబ్ సాధించాను. సో మీరు కూడా చేసేది అదే ఏం చేయాలి, ఈ మూడింటి మీద ఫోకస్ చేయాలి. మరి ఎలా సార్? ఫస్ట్ చూడండి, మ్యాథమెటిక్స్ అంటే అర్థమెటిక్ అనమాట. సో దీంట్లో మీకు ప్యూర్ మ్యాథ్స్ కూడా కొన్ని టాపిక్స్ యాడ్ అవుతాయి. సో నెంబర్ సిస్టంలో మీకు అన్ని టాపిక్స్ వస్తాయి. మీకు సిలబస్ సంబంధించింది కూడా ఒరిజినల్ నోటిఫికేషన్లో ఉన్నది అక్కడ చూడలేదు, వీడియో డిస్క్రిప్షన్లో కిరణ్ స్టడీస్ యాప్ ఉంటుంది, అక్కడ కూడా మీకు ఫ్రీ నోటిఫికేషన్ సిలబస్ కూడా నేను కంప్లీట్గా ఇవ్వడం జరిగింది. సో అర్థమెటిక్ లేదు, మనకి నెంబర్ సిస్టమ్స్ ఉంటాయి, అంటే LCM, HCF, ఫ్రాక్షన్ సంబంధించి కానీ డెసిమల్ సంబంధించి కానీ కంప్లీట్గా ఉంటాయి. సో పర్సంటేజెస్ అయితేంది, ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్ అయితేంది, సో మనకి సింపుల్ ఇంట్రెస్ట్ అయితేంది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితేంది. సో ఇలా అన్ని రకాలు కాకుండా ప్యూర్ మ్యాథ్స్ తోటి కంపేర్ చేసుకున్న మనకి మెన్సురేషన్ అయితేంది, ట్రిగనోమెట్రీ అయితేంది, జామెట్రీ అయితేంది, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్ అయితేంది, ఇవన్నీ కూడా మనకి మ్యాథమెటిక్స్లో వస్తాయి. ఇక రీజనింగ్ టాపిక్స్ కనుక మనం చూస్తే చాలా వరకు నెంబర్ సిరీస్ అయితేంది, ఓకేనా, ఎనలాగ్స్ అయితేంది, అంటే కోడింగ్ డీకోడింగ్ అయితేంది, ఎనాలజీ అయితేంది మనకి, సో బ్లడ్ రిలేషన్స్ అయితేంది, సో ఇలా మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అయితేంది, సో పజిల్స్ అయితేంది, ఇలా రకరకాల సిలబస్ అంతా కూడా మనకు ఉంటుంది. ఇక నెక్స్ట్ జనరల్ అవేర్నెస్కి వచ్చేసరికల్లా మీరు 2 పార్ట్స్ కింద చదవాల్సి వస్తుంది. ఫస్ట్ పార్ట్ ఏమో మీరు సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ చదవాలి. దాని తర్వాత హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ, కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకే, ఇవన్నీ కూడా మీకు జనరల్ అవేర్నెస్కి వస్తుంది. అయితే ఇప్పుడు మరి మీరు ఫస్ట్ అండ్ ఫోకస్గా మీరు చేయాల్సింది ఏంటంటే అర్థమెటిక్ కంప్లీట్ చేయాలి, రీజనింగ్ కంప్లీట్ చేయాలి ఫస్ట్. దాని తర్వాత సైన్స్ కంప్లీట్ చేయాలి. ఈ జనరల్ అవేర్నెస్లో సైన్స్ పార్ట్ కంప్లీట్ చేయాలి. దాని తర్వాత జనరల్ అవేర్నెస్ రిమైనింగ్ టాపిక్ వెళ్ళాలి. సార్ మరి మ్యాథమెటిక్స్ ఉంది కదా సార్, 30-35 అంటే CBT 1లో 30, CBT 2లో 35. మీ టార్గెట్ ఏ క్వశ్చన్ ఇచ్చినా చేసేటట్టు ఉండాలి. అయితే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే సార్ నాకు మ్యాథ్స్ రాదు సార్, మరి నేను ఎలా చేయాలి అనుకుంటే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి నేను ఒకటే చెప్పేదండి. సో సరే మ్యాథ్స్ అందరికీ రావాలనేం లేదు, కొంచెం ప్రాబ్లం ఉంటుంది. కాకపోతే మీరు చేయాల్సింది ఏంటంటే ఈ మ్యాథ్స్లో 1/2 మార్క్స్ తెచ్చుకొని రిమైనింగ్ ఈ జనరల్ అవేర్స్ మీద మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఫోకస్, ఎందుకంటే దేర్ ఇస్ నో ఆప్షన్. కానీ రీజనింగ్ అనేది అందరికీ ఈజీయే, రీజనింగ్ ఎవరికీ కష్టం ఏం కాదు. సో మీ టార్గెట్ ఎలా ఉండాలంటే ఇప్పుడు మ్యాథమెటిక్స్లో CBT 1 చెప్తాను. CBT 1 కనుక మీరు అబ్జర్వ్ చేస్తే CBT 1లో మీకు మ్యాథమెటిక్స్ ఎన్ని మార్క్స్ అంటే యాప్టిట్యూడ్ ఎన్ని మార్క్స్, 30 మార్క్స్ కదా, రీజనింగ్ 30 మార్క్స్ కదా, జనరల్ అవేర్నెస్ 40 కదా. సో మీకు CBT 1లో నేను చెప్తాను, CBT 2 కూడా చెప్తాను. CBT 1లో 30కి మీ స్కోర్ ఖచ్చితంగా 25 మార్క్స్కు రావాలి, అలా మీరు టార్గెట్ పెట్టుకోవాలి. రీజనింగ్లో 30కి ఆన్ అండ్ యావరేజ్గా 28 క్వశ్చన్ చేయొచ్చు, పర్ఫెక్ట్గా చేస్తే 25 క్వశ్చన్స్ ఈజీగా చేయొచ్చు, 28 దాకా చేయొచ్చు. బట్ నేనేంటంటే 25 చేస్తున్నాను, ఓకేనా. ఈ 40 మార్కులలో మీరు సైన్స్ కరెక్ట్గా ఉంటే మినిమంలో మినిమం 10 క్వశ్చన్లైనా వస్తాయి, 10 నుంచి 15 క్వశ్చన్లు, మినిమంలో మినిమం 10 క్వశ్చన్లైనా వస్తాయి. సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ మినిమం 10, మ్యాక్సిమం 15 క్వశ్చన్లు కూడా రావచ్చు, విత్ ఇంక్లూడింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కలుపుకొని కూడా. సో పాలిటీ, హిస్టరీ ఇవి చదువుకున్నా సరే ఆన్ అండ్ యావరేజ్ ఈ 40లో తక్కువ మార్క్సే ఇస్తున్నాను నేను, ఒక 20 మార్కులు తెచ్చుకోండి, ఓకేనా. సో టోటల్గా ఎంత 50 + 20 70. అవుట్ ఆఫ్ 100 మీకు 70 కనుక మీరు స్కోర్ చేసుకున్నట్లయితే, ఓకేనా, అవుట్ ఆఫ్ 100 70 మార్క్స్ కనుక మీరు స్కోర్ కనుక వచ్చినట్లయితే మీరు CBT 1లో టాప్లో ఉంటారు. మీరు కేటగిరీలో క్వాలిఫై కూడా కాదు,
టాప్లో ఉంటారు, 200% ఉంటారు. ఓకేనా, ఇది CBT 1కి స్ట్రాటజీ. మరి CBT 2కి సేమ్ ఆల్మోస్ట్ ఇంతే. CBT 2కి వచ్చేసరికల్లా మీకు 35 క్వశ్చన్స్ ఉంటాయి కదా, మీ టార్గెట్ 30 పెట్టుకోండి. రీజనింగ్ 35 కదా, మీ టార్గెట్ 30 పెట్టుకోండి. ఈ జనరల్ అవేర్నెస్ కొంచెం ఇంప్రూవ్ అవుదాం. ఓకేనా, మరి ఇక్కడ 50 మార్కులు ఉంటాయి కదా, 50లో మనం అట్లీస్ట్ ఒక 30 మార్క్స్. ఓకేనా, 30 మార్క్స్ అంటే మొత్తం ఎన్ని 90, అవుట్ ఆఫ్ ఎంత 120. అంటే మీరు మినిమం చెప్తున్నాను నేను. ఇక్కడ ప్రిలిమ్స్లో 100కి 70 మార్క్స్ అంటే రావాలా, పక్క అన్ని కరెక్ట్ కావాలి. ఇక నార్మలైజేషన్లో పెరుగుతాయా తగ్గుతాయా సెకండరీ. మెయిన్స్లో 120కి మినిమం 90 మార్క్స్ రావాలి. ఓకేనా, ఇంకా బెటర్ సేఫ్ స్కోర్ చెప్పాలంటే 100 పెట్టుకోండి, 100. ఓకేనా, సో మనకి ఇక్కడ 50 మార్కులకి ఇవన్నీ ఏంటి, మనకి 35కి 30 స్కోరు, 35కి 30 స్కోరు, అండ్ ఇల్లేందా మనకి 50కి 30 వేసాను కదా. సో ఇంకా మీరు ఇంప్రూవ్ కావాలి. ఇక్కడ ఏంది 5 10 మార్కులు అలా పోవద్దు, ఎందుకంటే జాబ్ రావాలంటే ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి. సో ఇక్కడ 10, ఇక్కడ రిమైనింగ్ ఎంత 20 మార్క్స్ అనమాట, అంటే 30 మార్క్స్. సో ప్రిలిమ్స్లో మీరు ప్రిపేర్ అయ్యే విధానమే మెయిన్స్ కూడా ఉంటుంది. చాలామంది నన్ను అడిగేది ఏంటంటే, సార్ ప్రిలిమ్స్కి ఒకలాగా మెయిన్స్కి ఒకలాగా ఉంటుందా ప్రిపరేషన్ అంటారు. అది రాంగ్. అది అసలు మీ మైండ్లో నుంచి తీసేయండి. లాస్ట్ టైము NTPC గ్రూప్ డి నోటిఫికేషన్ పడ్డప్పుడు 2019లో నేను కూడా అప్పుడు ప్రిపేర్ అయ్యాను. సో చాలామంది కూడా ప్రిపేర్ అయ్యారు. అప్పుడు నేను చెప్పేది వాళ్ళకి ఒకటే, మాక్ టెస్టులు రాయండి, ప్రాక్టీస్ చెయ్యండి నేను చాలామందికి చెప్పాను. కానీ అందులో ఒక 50% స్టూడెంట్స్ విన్నారు, నేను చెప్పినట్టుగా విన్నారు, వాళ్ళు చెప్పినట్టుగా జాబ్ వచ్చింది. ఈరోజు జాబ్ చేసుకోండి, NTPCలో జాబ్లు వచ్చినాయి, గ్రూప్ డీలో జాబ్ వచ్చినాయి. కొంతమంది వినని వాళ్ళు ఉన్నారు, కొంతమంది స్టూడెంట్స్. నేను చెప్పిన స్ట్రాటజీ అంటే అందరూ వినాలనేం లేదు, వాళ్ళకి సబ్జెక్ట్ ఉంది, టాలెంట్ ఉంది, కానీ వాళ్ళు చేసిన మిస్టేక్స్ ఏంటంటే మాక్ టెస్టులు రాయలేదు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయో చూడలేదు వాళ్ళు. అసలు మీరు ప్రిపేర్ అవుతారు. ఇప్పుడు ఇన్ని మార్క్స్ రావాలంటే నాట్ ఈజీ. 30కి 25 మీకు కరెక్ట్ కావాలంటే ఇట్స్ నాట్ ఈజీ. ఇది నేను ఓపెన్లో చెప్తున్నాను, కేటగిరీలో కూడా కాదు, టాప్ స్కోరర్ అనమాట ఇది. మీకు CBT 1లో 100కి 70+ వస్తే కనుక ఖచ్చితంగా మీరు ఓపెన్లోనే క్వాలిఫై అవుతారు. మెయిన్స్లో 120కి 100+ అంటే 90 నుంచి 100 కొంచెం వ్యారీ అవ్వచ్చు మన స్కోరు, బట్ 100 దాకా వస్తే కనుక మీకు ఓపెన్లోనే జాబ్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. మీరు ఇక్కడ చేసేది ఏంటంటే ఏ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతారో ఫిక్స్ కాండి. అయితే చాలామంది ఏంటంటే బ్యాంకుకు ప్రిపేర్ అవుతారు. బ్యాంకు స్ట్రాటజీ ఒకలాగా ఉంటుంది. SSCకి ప్రిపేర్ అవుతారు. SSCకి రైల్వేకి ఆల్మోస్ట్ ఒక 80% సిమిలారిటీ ఉంటుంది. కానీ బ్యాంకుకు దీనికి వచ్చేసరికి కంప్లీట్గా 50% డిఫరెంట్ ఉంటుంది. మీరు బ్యాంకులో ప్రిపేర్ అయితే ఏముంటుందండి, సో మీరు CBT 1 చూసుకున్నారనుకోండి, లైక్ ప్రిలిమ్స్కి వెళ్ళారనుకోండి, సో మీరు సింప్లిఫికేషన్స్ అని, సో ఇలా క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, కొన్ని సింగిల్ అటెంప్ట్స్ చాలా వరకు వదిలేస్తారు. ఎందుకంటే టైం సరిపోదు కాబట్టి మీరు ప్రిపేర్ అవ్వరు, పజిల్స్ మీద పడతారు, రీజనింగ్కి వచ్చినా అంతే. కానీ ఇక్కడ అలా కాదు, మొత్తం సింగిల్ అటెంప్ట్సే ఉంటాయి. బ్యాంక్ ప్యాటర్న్ కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఓకేనా, అంటే మీరు రైల్వేకే ప్రిపేర్ కానివ్వండి, బ్యాంకే ప్రిపేర్ కానివ్వండి, SSCకే ప్రిపేర్ కానివ్వండి, కానీ ఒక్కసారి 2019 పేపర్స్ తీయండి. మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు నీకు అంతో ఇంతో సబ్జెక్ట్ ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి, మాక్ టెస్ట్లు ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే కదా నీకు అర్థమైంది అసలు క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి. నీకు లాస్ట్ ఇయర్ పేపర్ 2019 ప్రిలిమ్స్ పేపర్ CBT 1 CBT 2 పేపర్ నువ్వు క్రాక్ చేయగలిగితే నీకు ఎన్ని మార్కులు వస్తున్నాయి చూసుకున్నప్పుడే ఓకే నాకు ఇన్ని మార్కులు వస్తున్నాయి అంటే ఐఎమ్ ఇన్ కాంపిటీషన్, లేదు నాకు తక్కువ వస్తున్నాయి, ఎందులో తక్కువ ఉంది అనేది తెలిసినప్పుడే కదా అసలు జాబ్ వచ్చేది. రాంది మనం కష్టపడం కానీ మార్కులు రావాలి, జాబ్ రావాలి. ఎలా వస్తుందండి, మనకు ఉన్నదే చాలా తక్కువ పోస్టులు, 8113 పోస్టులే ఉన్నాయి. లాస్ట్ టైం 35,000 దాకా ఉండే. మన సికింద్రాబాద్ చూసుకుంటే 500 కూడా లేవు. మరి 500 పోస్టులల్లా ఎంతమంది, ఎన్ని లక్షల మంది అప్లై చేస్తారు, అవునా కదా? దాంట్లో ఎంతమంది టాలెంటెడ్ వాళ్ళు ఉంటారు, ఎంతమంది ఎన్ని సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారు, ఎంతమంది లాస్ట్ టైం 1 మార్కు పాయింట్ తర్వాత 5 డిజిట్స్ రైల్వే క్యాలిక్యులేట్ చేస్తారు. ఆ పాయింట్ మార్కుల్లో పోయి కూడా ఇప్పటికీ వెయిట్ చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు. అలాంటప్పుడు నువ్వు ఈరోజు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినాం, నీ స్ట్రాటజీ ఎలా ఉండాలి. ఓకేనా, ఆల్ ఆర్ ఈక్వల్. వాళ్ళు ఏదో ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతుంది గ్రేట్ అని చెప్పట్లే, కానీ వాళ్ళు కూడా నీ కాంపిటీషన్లో ఉన్నారు, అది నువ్వు మైండ్లో పెట్టుకో. నేను అందుకోసం మన కిరణ్ స్టడీస్ యాప్లో ఫస్ట్ నుంచి కూడా నేను క్లాసెస్ రిలీజ్ చేయకముందు కూడా నేను మాక్ టెస్ట్ రిలీజ్ చేశాను. ఎందుకంటే లాస్ట్ టైం నా దగ్గర అంటే ఫాలో అయిన స్టూడెంట్స్ పాపం 1 మార్క్ 2 మార్క్స్ తోటి మిస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, సార్ మాకు సబ్జెక్ట్ ఓకే కానీ మాక్ టెస్ట్లు రైల్వే ప్యాటర్న్ మాక్ టెస్ట్లు కావాలి. అసలు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, సేమ్ ఇంటర్ఫరెన్స్ NCERT బేస్డ్ మాక్ టెస్ట్ కావాలంటే కష్టపడి ఫస్ట్ మనం 2024లో ఫస్ట్ రిలీజ్ చేసిన మాక్ టెస్ట్లే అనమాట. 2000+ మాక్ టెస్ట్లు ఉంటాయి, 2000 పైగా మాక్ టెస్ట్లు ఉంటాయి. సో టాపిక్ వైజ్ మాక్ టెస్ట్లు ఉంటాయి, సబ్జెక్ట్ వైజ్ మాక్ టెస్ట్లు ఉంటాయి,
ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ ఉంటుంది, మినీ మాక్ టెస్ట్ ఉంటుంది, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటుంది. ఎవ్రీథింగ్ కూడా మీకు కిరణ్ స్టడీస్ యాప్లో ఇచ్చాను. నేనేదో నా యాప్లో జాయిన్ అయ్యి నా యాప్లో ప్రాక్టీస్ చేయమని చెప్పట్లేదు. కానీ నువ్వు రైల్వే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయితే కిరణ్ స్టడీస్లో ఎక్స్క్లూజివ్ రైల్వే ఎగ్జామ్స్ మాక్ టెస్ట్లే ఉంటాయి. మీరు బ్యాంక్ ఎగ్జామ్స్ రాసారు అనుకోండి, బ్యాంక్ ఎగ్జామ్ ప్రాక్టీస్ మాక్ టెస్ట్లో ఆ ప్యాటర్న్ ఉంటుంది. ఎస్ఎస్సి రాస్తే ఎస్ఎస్సి ప్యాటర్న్ ఉంటుంది. కానీ రైల్వేకి ప్రిపేర్ అయితే రైల్వే ప్యాటర్న్ మన కిరణ్ స్టడీస్ యాప్లో నేను అందుబాటులో తీసుకురావడం జరిగింది. అంటే ఇక్కడ మీరేంది నువ్వు దేనికి ప్రిపేర్ అవుతున్నావు అది ఫిక్స్గా ఫస్ట్ చదువుతాం, కానీ చదివిన దానికంటే ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. టు బి హానెస్ట్ నేను ఒక క్వశ్చన్ అడుగుతా, మీలో ఎంతమంది డైలీ మాక్ టెస్ట్లు కానీ డైలీ ప్రాక్టీస్ చేస్తారో జెన్యున్గా కామెంట్ చేయండి. మీరు చూస్తున్న వీడియోలా జెన్యున్గా కామెంట్ చేయండి. సార్ నేను చదువుతున్నాను, ప్యారలల్గా మాక్ టెస్టులు రాస్తున్నాను, నా యాప్లో రాయమని చెప్పట్లేదు, మీ ఇష్టం, మీకు ఎక్కడ నచ్చితే అక్కడ ఏ కోచింగ్ సెంటర్ అయినా ఎక్కడైనా సరే అనేవాళ్ళు నాకు తెలిసి ఒక 100%లా 5% 10% స్టూడెంట్సే ఉంటారు. రేపు జాబ్ వచ్చేది కూడా వీళ్ళకే. అంటే నువ్వు ప్రిపరేషన్నే మొదలు పెట్టకుండా అసలు క్లాసెస్ సబ్జెక్టే నేర్చుకోకుండా మీరు ఎలా సక్సెస్ అవుతారు? ఇంకా చాలామంది స్టూడెంట్స్ ఏమడుగుతారంటే, సార్ నాకు బుక్స్ చెప్పండి సార్, బుక్స్ మార్కెట్లో బోలెండ్ అని ఉంటాయి. కానీ బిగినర్స్కి వచ్చే ఇబ్బంది ఏంటంటే వాళ్ళకి ఎలా వెళ్ళాలి, అసలు వాళ్ళకి ఒక గైడెన్స్ అనేది ఉండదు. అసలు ఏ సబ్జెక్ట్ ఎలా చదవాలి, ఏ సబ్జెక్టుకి ఎంత అవసరం అంతే కావాలి. అంతేగాని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్ టాపిక్ ఉంది ఇక్కడ మనకి, హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ. గ్రూప్ 2కి ఒకలాగా చదవాల్సి వస్తుంది, ఎస్ఎస్సికి ఒకలాగా చదవాల్సి వస్తుంది, బ్యాంకుకి ఒకలా చదవాల్సి వస్తుంది, రైల్వేకి ఒకలాగా చదవాల్సి వస్తుంది. మరి నువ్వు రైల్వేకి చదవాలనుకున్నప్పుడు ప్రాపర్గా రైల్వేకి సంబంధించిన కోచింగ్ సెంటర్లో జాయిన్ కావాలి. అప్పుడు వాళ్ళు ప్రాపర్ గైడెన్స్ ఉంటుంది. అంతేగాని నేను గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నాను సార్ అంటే ఓకే, వెరీ గుడ్. కానీ ఇక్కడ సబ్జెక్ట్ లేదు, నువ్వు ఇక్కడ టార్గెట్ పెట్టుకోవాల్సింది మ్యాథ్స్, అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ సైన్స్ మీద నువ్వు ఫోకస్ చేయాలి. ఇక్కడ చూడండి ఆన్ అండ్ యావరేజ్గా సైన్స్ తర్వాత మీరు పాలిటీ మీద ఫోకస్ చేయండి, జాగ్రఫీ మీద ఫోకస్ చేయండి, హిస్టరీ మీద ఫోకస్ చేయండి. ఖచ్చితంగా మీకు బెస్ట్ స్కోర్ అనేది వస్తుంది, కరెంట్ అఫైర్స్ కూడా ఇంక్లూడింగ్. సో ఈ టాపిక్స్ అన్నీ కూడా రైల్వేకి ఎలా ప్రిపేర్ అవ్వాలో అలానే ప్రిపేర్ అవ్వండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేయాలి. మన కిరణ్ స్టడీస్ యాప్లో మీకు ఇండివిజువల్ కోర్స్తో పాటుగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్ ఫస్ట్ టైం ఓన్గా నేనే సొల్యూషన్స్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసి తెలుగులో రాసి పీడిఎఫ్ ఫైల్ కూడా ఇచ్చాను. జనరల్ సైన్స్ 2014 నుంచి మొదలు పెట్టుకుంటే మొన్నటి వరకు కూడా జరిగిన తెలుగు మీడియం ఇంగ్లీష్ ఉంటుంది, పైన ఇంగ్లీష్ ఉంటుంది, తెలుగులో క్వశ్చన్ కింద ఉంటుంది. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అని ఇచ్చాను, పీడిఎఫ్ ఫైల్స్ ఇచ్చాను, వీడియోస్ ఇచ్చాను, అండ్ మాక్ టెస్ట్లు కూడా ఇచ్చాను. ఈ 3 చాలామంది చేయరు, కానీ మార్క్స్ రావాలి, జాబ్ రావాలి. ఎన్టీపీసీ ఒకటండి, ఎన్టీపీసీ ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్ టు క్రాక్ ఇట్. బట్ అలాని ఇంపాసిబుల్ కాదు, అలాని ఈజీ కూడా కాదు. నువ్వు కష్టపడకపోతే నీకు టఫే, కష్టపడే వాళ్ళకు అది ఈజీయే. ఎందుకంటే పోస్టులు కూడా తక్కువ ఉన్నాయి మనకి. మీరు సికింద్రాబాద్ డివిజనే తీసుకున్నా, బెంగళూరు తీసుకున్నా, చెన్నై తీసుకున్నా 600 లోపే ఉన్నది, అంటే 500 to 550 లోపే ఉన్నాయి. మరి ఇంత కాంపిటీషన్లో మనం జాబ్ క్రాక్ చేయాలంటే మన ప్రిపరేషన్ ఏ రేంజ్లో ఉండాలి, అవునా కాదా? ప్రతి మినిట్ కూడా మనం సద్వినియోగం చేసుకోవాలి, టైం వేస్ట్ చేయొద్దు. చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఫోన్ పక్కన పెట్టుకుంటారు. ఇప్పుడు నవేడేస్ అందరికి ఆన్లైన్ అయింది, నువ్వు ఆన్లైన్ చేసేటప్పుడు ఆన్లైన్ క్లాసెసే విను, క్లాసెస్ అయిపోయిన తర్వాత ఫోన్ పక్కన పెట్టాయి. కానీ వీళ్ళు అలా చేయరు, వాట్సాప్ ఓపెన్ చేస్తారు, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తారు, పైన టింగ్ అని ఒక మెసేజ్ వస్తుంది, ఖతం, వీడు ఏం చదువుతుండో పక్కన పెట్టేస్తాడు, అది ఓపెన్ చేస్తాడు. ఫ్రెండ్సా, ఫ్యామిలీ మెంబర్సా, ఏదైనా అప్డేటెడ్ న్యూసా, వీటన్నిటికి ఒక టైం పెట్టుకోండి. ఈవినింగ్ ఒక 6 to 7 ఒక టైం, ఒక 1 అవర్ పెట్టుకోండి. ఫోన్ చూడొద్దని నేను అనను, ఒక 1 అవర్ దానికి ప్రత్యేకంగా టైం పెట్టుకోండి. అప్పుడు నువ్వు రీల్స్ చూసుకుంటావా, వాట్సాప్ చూసుకుంటావా, ఫేస్బుక్ చూసుకుంటావా, ఫ్యామిలీతో మాట్లాడతావా, ఫ్రెండ్స్ తోటి మాట్లాడతావా, అప్ టు యూ. ఒక 1 అవర్ టైం పెట్టుకో. కానీ నువ్వు ప్రిపరేషన్ అయ్యే టైంలో, మార్నింగ్ టైంలో ఫోన్ పక్కన పెట్టుకొని ఆ డేటా ఆన్ చేసుకుంటూ మెసేజ్ చూసుకుంటే నీకు తెలియకుండా నీ టైం వేస్ట్ అయిపోతే ముందర వాడు చదువుతూనే ఉన్నాడు. లాస్ట్ టైం నా దగ్గర ఎన్టీపీసీ 1 మార్క్ 2 మార్క్ మిస్ అయిన వాళ్ళు 150 మంది, 200, 150 నుంచి 200 మంది ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు మీ కాంపిటీషనే కాదా, వాళ్ళు ఇప్పటికి కూడా చదువుతూ ఉన్నారు. మరి నా దగ్గర ఇంతమంది ఉంటే ప్రిపేర్ అయ్యేటోళ్ళు భారతదేశం మొత్తం మీద ఎంతమంది ఉండాలి, ఎన్ని కోచింగ్ సెంటర్లు ఎంతమంది జాయిన్ అవ్వాలి, అవునా కాదా? ఎవరైనా అల్టిమేట్ గోల్ గవర్నమెంట్ జాబే. కానీ ఎప్పుడు వచ్చామన్నది కాదు, ఇది డైలాగ్ కాదు, ఎప్పుడు వచ్చామన్నది కాదు, మనం ఎంత సబ్జెక్ట్ నేర్చుకున్నాం, ఎన్ని ఎగ్జామ్స్ రాస్తున్నాం, మన మార్క్స్ ఎంత వస్తుంది. కాంపిటేటివ్ ఉండాలి, కాంపిటీషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి, సబ్జెక్టు పరంగా ఉండాలి, మార్క్స్ పరంగా ఉండాలి, ప్రతి టాపిక్ పరంగా ఉండాలి. అది ఎప్పుడు తెలుస్తుంది మీకు? మాక్ టెస్ట్ వాల్యూ తెలిసిన వాళ్ళకే తెలుస్తుంది. మాక్ టెస్ట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. నువ్వు ఎన్నిసార్లు టాపిక్ నేర్చుకున్నావు అన్నది కాదు, దాని మీద ఒక క్వశ్చన్ అప్లికేషన్ ఓరియంటెడ్గా వస్తే నువ్వు అసలు ఆన్సర్ చేయగలుగుతున్నావా లేదా, అది టెస్ట్ చేసుకో ఫస్ట్. నేను చెప్పిన స్ట్రాటజీ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ సైన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. మీరు టెక్నీషియన్ గ్రేడ్ తీసుకుంటే 90 మార్కులు ఉంది. ఎన్టీపీసీ తీసుకుంటే ఆల్మోస్ట్ చూడండి, ఇక్కడ మెయిన్స్ తీసుకున్న 70 మార్క్స్, రిమైనింగ్ 50లో తక్కువ ఒక 15 నుంచి 20 మార్కులను రావా, సరే 20 మార్కులు వదిలే, 15 మార్కులన్నా రావా?
అవునా కదా? 70+15 85 మార్కులు. అంటే నా ఉద్దేశం ఏంటంటే చదువుకోవాలి, జాబ్ రావాలి అనుకున్నప్పుడు నీ టార్గెట్ అదే ఉండాలి కదా. మళ్ళీ నువ్వు ఎక్స్క్యూజెస్ ఎందుకు ఆలోచిస్తావు? ఈజీ టాపిక్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచి వస్తాయా, అవే చదవాలనా? ఇంపార్టెంట్ టాపిక్లు ఏంటండి? అసలు ఇంపార్టెంట్ టాపిక్సే తెలిస్తే అందరూ నా దగ్గరనే జాయిన్ అవుతారు కదా. అవునా కదా? ఏ క్వశ్చన్లు వచ్చేది ఇన్స్టిట్యూట్ వాళ్ళు చెప్తే పలానా ఇన్స్టిట్యూట్ సో అండ్ సో అని చెప్తే వాళ్ళకి ఏమైనా తెలుస్తుందా? వాళ్ళు ఎవరైనా, నేనైనా ఇంకెవరైనా సరే చేసేది ఏంటి? ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనాలిసిస్ చేయడం, సిలబస్ ఏంటిది, సిలబస్ ప్రకారంగా మార్పు అవుతున్న క్వశ్చన్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం, దాన్ని మీరు ప్రాక్టీస్ చేస్తూ ఎక్స్ట్రా క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయడం. దట్స్ ఇట్. అంతేగాని ఏ స్టూడెంట్ అయితే సార్ పీడిఎఫ్ పంపించండి సార్, అందులో ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్సే ఉన్నాయా, ఈ టాపిక్ నుంచే వస్తాయంటే నోబడీ కెన్ సే. అలా ఎవరైనా చెప్తున్నారంటే అబద్ధం చెప్తున్నట్టే, మిమ్మల్ని మిస్లీడ్ చేస్తున్నట్టే, మిమ్మల్ని వాళ్ళు మోసం చేస్తున్నట్టే. ఎప్పుడు అలా చెప్పొద్దు. అలా చెప్పిన వాళ్ళు ఎప్పుడు ఫాలో కాకండి. మీ సొంతంగా మీరు ఈరోజు బిగినర్ అయినా సరే కసి పట్టుదల ఉండాలి. రోజుకు ఒక 10 గంటలు, ఒక 8 గంటలు చదువుతా అనుకున్నప్పుడు ఎస్ టైం మొత్తం అదే పెట్టు. లేదు నేను ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి రానప్పుడు అది మానేయి, ప్రైవేట్ జాబ్కి వెళ్ళు, ఒక బిజినెస్ స్టార్ట్ చేయి. లైఫ్ మనకి లైఫ్లో ఇప్పుడున్న జనరేషన్లో, ఈ జనరేషన్లో మనకి ప్రతిదీ కూడా టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతుంది. డే బై డే జనరేషన్కి తగ్గట్టు అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ మన ఏజ్, మన టైం ఎక్కడ పెట్టాలనో అక్కడ నువ్వు పెట్టలేదనుకో, రెస్ట్ ఆఫ్ లైఫ్ మీద రిగ్రెట్ ఫీల్ కావద్దు. నువ్వు చదవాలనుకుంటున్నావు, ఎస్ గవర్నమెంట్ జాబ్ కొట్టాలనుకున్నావు, ఒక 1 year టైం స్పెండ్ చేయి. అవ్వకపోని తర్వాత సంగతి, రిజల్ట్స్ గురించి ఎవ్వరూ చెప్పలేరు. కానీ నీ ప్రిపరేషన్ల మార్పులు, నీ ప్రిపరేషన్ల మిస్టేక్స్ నువ్వు కొని తెచ్చుకోమా అనవసరంగా. ఒక డే ఇప్పుడు మండే నుంచి ఫ్రైడే వరకు నేను ఒక స్ట్రాటజీ చెప్పాను. మన యాప్లో ఉంటుంది, యూట్యూబ్లో కూడా ఉంటుంది. అసలు ఆ స్ట్రాటజీని ఎంతమంది ఫాలో అవుతారండి? కింద కామెంట్ చేయండి. ఉదయం 5 గంటల నుంచి నైట్ 10:30 వరకు మీకు ఒక బెస్ట్ టైం టేబుల్ ఇచ్చాను. అది ఎంతమంది ఫాలో అవుతారు? మన ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళని, మన కోర్స్ తీసుకున్న వాళ్ళని, యూట్యూబ్లో వీడియో చూసిన వాళ్ళని కింద కామెంట్ చేయండి. చాలా అంటే చాలా తక్కువ మంది ఉంటారు. అంటే చదవాలని ఉంటుంది కానీ మనం 100% అవుట్పుట్ ఇవ్వం. నువ్వు 100% అవుట్పుట్ ఇవ్వనప్పుడు ఆర్ యూ ఎలిజిబుల్ ఫర్ దట్ పర్టికులర్ పోస్ట్? నాట్ ఎట్ ఆల్. మరి మనం ప్రిపరేషన్ మనం కరెక్ట్ లేనప్పుడు మనం జాబ్ రావాలనే ఆశ కరెక్టా రాంగా? తప్పే. ప్రిపరేషన్ గట్టిగా పెట్టు. ఎందుకు రాదో చూద్దాం. వస్తుంది, ఎందుకు రాదు? 200% వస్తుంది. కొంచెం డిలే అవ్వచ్చు, బట్ సబ్జెక్ట్ ఇంప్రూవ్ అయితే 200% వస్తుంది. నేను అందరికీ చెప్పేది ఒకే ఒకటండి, బిగినర్స్కి, మెయిన్గా బిగినర్స్ చేసే మిస్టేక్స్ ఏంటంటే బుక్స్ చెప్పండి. అసలు బిగినర్స్కి బుక్స్, నా సజెషన్ ఇది, మై పర్సనల్ ఒపీనియన్, బిగినర్స్కి నా కోచింగ్లో జాయిన్ అవ్వని చెప్పండి. మీరు ఎక్కడైనా సరే ఏదో కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వండి. ఓన్లీ ఎక్స్క్లూజివ్ రైల్వేకి అయితే కిరణ్ స్టడీస్ యాప్లో జాయిన్ అవ్వండి. మీరు కాన్సెప్ట్ నేర్చుకోండి ఫస్ట్. ఓకే, ఇప్పుడు పర్సంటేజ్ అంటే పట్టుమంటే 20 మోడల్స్ ఉంటాయి. ఆ 20 మోడల్స్ నీ మైండ్లోకి రావాలి. అప్పుడు నువ్వేం చేస్తావు అంటే బుక్స్కి వెళ్ళాలి. నీకు టైం ఉంటే అప్పుడు బుక్స్కి వెళ్ళడం వెరీ మంచి ఆలోచన. ప్రాక్టీస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. కానీ నీకు సబ్జెక్ట్ లేకోకుండా బుక్స్ తీసుకోవడం వల్ల నీకు తెలియకుండా టైం వేస్ట్ అవుతుంది. ఇప్పుడు ఏదో ఒక ఇన్స్టిట్యూట్, ఇప్పుడు నా దాంట్లో వచ్చినావు, ఒక కోర్సు ఒక 1000 రూపాయలు పెట్టి ఒక కోర్సు తీసుకున్నావు, ఒక పర్సంటేజ్ టాపిక్ మీద ఒక 10 వీడియోస్ 20 వీడియోస్ ఉన్నాయి అనుకోండి, మీకు మహా అయితే ఒక 2-3 రోజులలో కంప్లీట్ అయిపోతుంది. సరే నేను చెప్పినంత నీకు అర్థం కాకపోయినా ఒక 50% అని అర్థమవుతుంది కదా, మళ్ళీ రివిజన్ చేసినప్పుడు అని అర్థమవుతుంది. అంటే ఒక బుక్ తీసుకొని కంప్లీట్ చేయాలంటే మినిమం ఒక 6 నెలలు పడుతుంది. ఇప్పుడు లైక్ ఆర్ఎస్ అగర్వాల్ కానీ ఏదైనా తీసుకున్నా మినిమం ఒక 3 to 4 months అన్న పడుతుంది. కానీ ఇక్కడ నువ్వు అట్లీస్ట్ 1 month లోపే సబ్జెక్ట్ నేర్చుకుంటావు. అంటే ఏది చేయాలి, ఏది విడిచిపెట్టాలి. ఎగ్జామ్ రాసేటప్పుడు స్ట్రాటజీ ఏంటిది చాలామంది చెప్తూ ఉంటారు, ఈ స్ట్రాటజీ ఫాలో కావాలని. సో ఆ స్ట్రాటజీ అంతా నువ్వు ఇక్కడ నేర్చేసుకుంటావు. ఓకే, యూ విల్ బీ ఆల్ రైట్, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ దట్ అనుకున్న రోజు నువ్వు ముందరికి వెళ్తావు. అంతేగాని ఇంకొకటి నాకు చాలామంది అడిగిన డౌట్ ఏంటంటే, ఈ జనరల్ అవేర్నెస్లో హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ ఉంది కదా సార్, దీనికి ఏ బుక్ తీసుకోవాలంటున్నారు. సో రైల్వేకే ప్రిపేర్ అయితే నేను పీడిఎఫ్లు ఇస్తానండి. ఎక్స్క్లూజివ్ రైల్వేకి మోర్ దాన్ ఎనఫ్, అది చదవండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎకానమీ సబ్జెక్ట్ ఉంది, గ్రూప్ 2కి 150 మార్క్స్ ఉంటాయి. సారీ అండి, మనకి ఇక్కడ వస్తే ఒక 3 నుంచి 4 మార్కులు రావచ్చు. అది కూడా కరెంట్ రిలేటెడ్ వస్తుంది. దీనికోసం 150 మార్కుల బుక్ కొనుక్కొని చదవడం ఎంతవరకు కరెక్ట్? ఆ టైం అంతా నువ్వు ఈ అర్థమెటిక్ రీజనింగ్ మీద పెట్టు. నీ టార్గెట్ చూడు, జస్ట్ 5 క్వశ్చన్లే ఒమిట్ చేయమని చెప్పాను నేను. మన టార్గెట్ అలా ఉన్నప్పుడే జాబ్ వస్తుంది. దయచేసి రియాలిటీలోకి రాండి. ఓకేనా? నేను సేఫ్ జోన్లో ఉంటాను, ప్రీవియస్ ఇంత కట్ ఆఫ్ లేదు అంటే ఎస్ లేకపోవచ్చు, కానీ ఇప్పుడు పోస్టులు తక్కువ ఉన్నాయి, కట్ ఆఫ్ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. సో మీరు ఆ ఆలోచన ధోరణితోటే ఉండాలి. కానీ దయచేసి సేఫ్ జోన్లో ఉండు. నాకు జాబ్ రావాలనుకుంటే మీకు ఎప్పటికి రాదు. ఒక అడుగు ముందలకే దీనమ్మ పోతే ఏమవుతుంది? ఎక్స్పీరియన్స్ అన్న వస్తుంది, ఎలా చదవాలనో తెలుస్తుంది,
ఈ అటెంప్ట్లో మిస్ అయితే నెక్స్ట్ అటెంప్ట్లో అయినా నువ్వే జాగ్రత్త మిస్ అవుతావు. నువ్వే జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదువుతావు ఒకసారి మిస్ అయితే. ఫస్ట్ నువ్వు కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రా. అన్ని కంఫర్ట్ జోన్లో ఉంచి వస్తే అరే మనకి ఎలా తెలుస్తుంది మన కష్టాన్ని మనం ఎప్పుడు ఫీల్ అవుతాం. ఒక కష్టపడ్డప్పుడే మనలో ఉన్న కసి పట్టుదల అన్నీ బయటకు వస్తాయి. ఆ రోజు దాకా వెయిట్ చేయను. ఎస్, నువ్వు రియలైజ్ చేసిన రోజు ప్రపంచంలో ఎవడు ఆపడు. కానీ నువ్వు కంఫర్ట్ జోన్లో ఉన్నంత వరకు నాకు ఇలా ఉంటేనే చదువుతా, నాకు అందరూ ఇంపార్టెంట్ క్వశ్చన్లే చెప్తా, ఈ క్వశ్చన్ నుంచి వస్తేనే నేను ఇంపార్టెంట్, అలా ఉంటే అలా ఎప్పటికీ నువ్వు కాంపిటీషన్లో ఉండవు. ఒకసారి ఎగ్జామ్ రాస్తావు, నీకు నువ్వు అర్థమైపోతావు, అబ్బా నేను అనవసరంగా ఇంపార్టెంట్ క్వశ్చన్ చదివానే, సబ్జెక్ట్ నేర్చుకోలేదే అనే ఒక రిగ్రెట్ ఫీలింగ్ తోటి నువ్వు మిగిలిపోతావు. కానీ అక్కడ ప్రాబ్లం ఏం తెలుసా, సరే జాబ్ రాకపోతే పోనీ, ఈ టైం డ్యూరేషన్ ఉందే, ఈ 1 year కష్టపడదంతా వేస్ట్ అయిపోతుంది. ఆ 1 year ఏదో నీకు ఇంట్రెస్ట్ లేకపోతే వేరే ఫీల్డ్ బిజినెస్ మీనో సాఫ్ట్వేర్ మీనో దేన్నో మీనో ఒక దాని మీద పెడితే అట్లీస్ట్ అలా ఎక్స్పీరియన్స్ అన్న వచ్చేది, మనీ ఎర్నింగ్స్ అన్న సంపాదించుకున్నాడు. అవునా కాదా? సో ఐ హోప్ మీరు జెన్యూన్గా సిన్సియర్గా కన్సిస్టెన్సీగా చదువుతా అనుకుంటే ఇప్పటి నుంచైనా స్టార్ట్ చేయండి. యూ హ్యావ్ ఏ టైం. మీకు ఎన్టీపీసీ CBT 1 CBT 2 చదవడానికి టైం ఉంది. 2 వేరు చూడకండి దయచేసి. చాలామందికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, CBT 1 CBT 2 సేమ్ సిలబస్, దెర్ ఈజ్ నో చేంజ్. చేంజ్ ఏంటంటే మార్క్స్ మాత్రమే. ఇక్కడేమో 100 మార్కులు, అక్కడ 120 మార్క్స్, కానీ టైం కూడా సేమ్. 90 నిమిషాలు మాత్రమే టైం నీకు, కేవలం 90 minutes మాత్రమే. 90 నిమిషాలలో CBT 1లో 100 క్వశ్చన్స్ సాల్వ్ చేయాలా, CBT 2లో 120 క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి. సో ప్రాక్టీస్. ఒక్కసారి చదవాలో 100 సార్లు ప్రాక్టీస్ చేయాలి, ఒక్కసారి చదవాలో 100 సార్లు రివిజన్ చేయాలి, ఒక్కసారి చదవాలో 100 సార్లు ప్రాక్టీస్ చేయాలి. ఇదే మీ టార్గెట్ ఉండాలి. ప్రాక్టీస్ రివిజన్. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఏ స్టూడెంట్ అయితే ప్రాక్టీస్ రివిజన్ చేస్తారో వాళ్ళ లైఫ్లో ఎప్పటికీ ఓడిపోరు. నేను అలా చేశాను, నేను సక్సెస్ అయ్యాను, చాలామంది కూడా సక్సెస్ అయ్యారు, చాలామంది జాబ్స్ వచ్చాయి. వాళ్ళందరూ కూడా చేసింది చదివిన దాన్ని ఎక్కువ రివిజన్ చేయాలి, ఎక్కువ మార్క్ టెస్ట్ రాయాలి, ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు కొత్త క్వశ్చన్స్ నీకు అర్థమవుతుంటుంది, కొత్త టాపిక్స్ నీకు అర్థమవుతుంటుంది, కొత్త సబ్జెక్ట్ నీకు అర్థమవుతుంటుంది, స్పీడ్ ఇంప్రూవ్ అవుతుంది. నీకు 90 నిమిషాల 100 క్వశ్చన్లు CBT 1, 90 నిమిషాల 120 క్వశ్చన్లు మెయిన్స్. నీకు అంటే ఆన్ అండ్ యావరేజ్గా వేసుకున్నా సరే ఒక క్వశ్చన్ 45 సెకండ్స్లో లోపే చేయాలి. ఎగ్జామ్ రాసేటప్పుడు ఒక స్ట్రాటజీ ఫాలో కావాలి. ఎట్లా, నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ CBT 1 100 మార్కులకు రాస్తున్నావు. CBT 1 100 మార్కులు రాసేటప్పుడు నువ్వేం చేయాలా, క్వశ్చన్ పేపర్ని 3 సార్లు తిరగేయాలి. తెలుసా మీకు ఆ విషయం? ఫస్ట్ ఈజీ క్వశ్చన్స్ అన్నీ పెట్టుకో. 100 క్వశ్చన్ల ఎంత వరస్ట్గా ఉన్నా మన ప్రిపరేషను ఆన్ అండ్ యావరేజ్ ఒక 40 క్వశ్చన్లు, వరస్ట్ కేసులో ఒక 30 క్వశ్చన్లు అయినా సరే వితిన్ 5 సెకండ్స్లో ఆన్సర్ పెట్టే ఉంటుంది. 100 క్వశ్చన్ల 30 క్వశ్చన్లైనా మినిమం ఉంటాయండి. ఐఎమ్ గ్యారంటీ దట్. బేసిక్ క్వశ్చన్స్, డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ రౌండ్ అయిపోయింది. నీకు 90 నిమిషాలల్లా నువ్వు సరే తక్కువలో తక్కువ ఒక 15 నిమిషాలు లేదా 20 నిమిషాలు తీసుకో, ఓకేనా? 90 నిమిషాల్లో ఒక 20 నిమిషాల ఫస్ట్ రీడింగ్లో ఆన్ అండ్ యావరేజ్ ఒక 30 క్వశ్చన్లు ఆన్సర్ పెట్టావు. ఎంత? 20 నిమిషాలు, ఓకేనా? పెట్టాలి, ఎందుకంటే అన్ని సింగిల్ అటెంప్ట్స్ క్వశ్చన్స్ ఉండొచ్చు. ఈ 40 క్వశ్చన్లలో నీకు తెలిసిన ఒక 10-15 ఉండొచ్చు. దాని తర్వాత నువ్వు రీజనింగ్ అర్థమెటిక్లా బేసిక్, ఇప్పుడు మెన్సురేషన్ ఉంది, డైరెక్ట్ ఫార్ములా వర్డ్ సబ్స్టిట్యూషన్ ఉంటుంది, ట్రిగ్నోమెట్రీ కానీ ఫార్ములా బేస్డ్ ఉండొచ్చు, కొన్ని రీజనింగ్లా ఈజీ క్వశ్చన్స్ ఉండొచ్చు, అనాలజీ బేస్డ్ కానీ స్ట్రైక్ అవ్వగానే లాజిక్ పెట్టే క్వశ్చన్స్ ఉంటుంది. అవి మీరు పెట్టాలి. పెట్టి 30 నుంచి 40 మార్కులు కనుక పెడితే 20 నిమిషాలే నీ టార్గెట్. చూసుకోవాలి అట్లా ఎక్కడ ప్రాక్టీస్ చేయాలి, ఇక్కడ మాక్ టెస్ట్లు ప్రాక్టీస్ చేయాలి. డైరెక్ట్ ఎగ్జామ్ హాల్లో ప్రాక్టీస్ చేస్తే ఏం మిగలదు, టైం అంతా వెళ్ళిపోతుంది. ఇక్కడ ప్రాక్టీస్ చేయాలి. మన కిరణ్ స్టడీస్ యాప్లో మీకు 2000 మాక్ టెస్ట్లు ఇచ్చాను, అందుకోసం ఇచ్చాను, ప్రాక్టీస్ చేయడానికి ఇచ్చాను. సెకండ్ రౌండ్కి రావాలి. నీకు ఇంకెంత ఉంటుంది టైము 70 నిమిషాలు, సరే 30 నిమిషాలు తీసుకోండి, సరే 30 నిమిషాలు తీసుకోండి. ఆన్ అండ్ 30 నిమిషాలు తీసుకొని 40 క్వశ్చన్లు పెట్టండి. మీకు వస్తే 30 లేదా 40 క్వశ్చన్లు పెట్టండి. నెక్స్ట్ ఇంకెంత ఉంటుంది మీకు? 60 నిమిషాలు ఉంటుంది. సెకండ్ రౌండ్ ఏం చేయాలి తెలుసా? మీడియం ఉన్న క్వశ్చన్స్ మాత్రమే చేయాలి, హై లెవెల్ క్వశ్చన్ చేయొద్దు. నీకు ఆ క్వశ్చన్ వస్తుంది, కానీ తెలివిగా ఏం చేయాలి తెలుసా? క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఇది ప్రాఫిట్ అండ్ లాస్ నేను బాగా ప్రాక్టీస్ చేశా, కానీ ఈ క్వశ్చన్ చేస్తే మోర్ దాన్ 5 minutes పడుతుంది, మోర్ దాన్ 4 minutes పడుతుంది, మోర్ దాన్ 3 minutes పడుతుంది. ఎప్పుడు తెలుస్తుంది నీకు? ఆ టాపిక్ మీద సమగ్ర ఆలోచన ఉన్నప్పుడు. ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్లో ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఓన్లీ కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్, పర్సంటేజ్ పెరిగిందా తగ్గిందా అని అడిగితే వితిన్ 1 minute లోపు 30 seconds లోపు ఆన్సర్ చేయగలుగుతాం. కానీ దానికి వాడు ఇంటర్లింక్గా ఏదైనా టైమ్ అండ్ వర్క్ క్వశ్చన్ ఇచ్చిండు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఎఫిషియన్సీ కనుక్కోవాలి. ఫస్ట్ వాళ్ళ డేస్ ఎంత ఇచ్చిండు, ఎఫిషియన్సీ ఆపోజిట్గా ఉంటాయి. సో వాళ్ళ టైం ఎంత ఇచ్చిండు, ఎఫిషియన్సీ కనుక్కొని అక్కడి నుంచి తీసుకొచ్చి ఏమైనా ఇంటర్లింకింగ్ క్వశ్చన్స్ ఉన్నాయా, వాడు ట్రిగ్నోమెట్రిక్ క్వశ్చన్ తీసుకొచ్చి యాడ్ చేసిండా,
మీకు పజిల్స్ ఏమైనా యాడ్ చేసిండా, వాటికి ఎంత టైం పడుతుంది విత్ ఇన్ 5 సెకండ్స్లో నీ మైండ్ ఆలోచించాలి. ఆలోచించి ఆ క్వశ్చన్ నీకు వచ్చినా హోల్డ్లో పెట్టు, చేయొద్దని అనట్లే, హోల్డ్లో పెట్టు. సెకండ్ రౌండ్కి వచ్చేసరికి నువ్వేం చేయాలి, మీడియం ఉన్న క్వశ్చన్లు చేసుకొని పోవాలి. దానికి చాలా ఎక్కువ టైం పడుతుంది. నీకున్న 60 నిమిషాలు 40 నిమిషాలు పట్టొచ్చు, 40 నిమిషాలు పట్టొచ్చు. ఓకేనా, నీకున్న సెకండ్ రౌండ్లో ఈ 40 క్వశ్చన్ చేసావు, పర్ఫెక్ట్గా అయిపోయింది. సో ఆ 40 నిమిషాల ఆన్ అండ్ యావరేజ్గా ఒక 40 క్వశ్చన్లు, ఎందుకంటే దీనికి టైం ఎక్కువ పడుతుంది కాబట్టి. అంటే 80 మార్కులు నువ్వు పర్ఫెక్ట్గా చేసేసావు. ఇంకా నీకు ఎంత టైం ఉంది, 20 నిమిషాల టైం ఉంది, అవునా కాదా? సో 70 మినిట్స్ అయిపోతే 20 మినిట్స్ ఉంది. ఈ 20 మినిట్స్లో అప్పుడు డిఫికల్టీ క్వశ్చన్స్కి వెళ్ళి ఏ క్వశ్చన్ తక్కువ వస్తుందో ఆ క్వశ్చన్ మినిమం ఒక 10 క్వశ్చన్ చేయి. ఓకేనా, ఒక 10 క్వశ్చన్ చేయి. అంటే ఎంత వచ్చినాయి, 90 మార్కులు వచ్చినాయా లేదా? నీకు వస్తేనే చేయండి. అందరికీ 100కు 100కి ఎవరికి రావు. ఈవెన్ నాకు ఎగ్జామ్ పెట్టినా 100కు 100కి రావు. ఏ ఫ్యాకల్టీకి ఎవరికి కూడా 100కు 100 ఎవరికి రావు, 90 కూడా రావు, 80 నుంచి రావచ్చు. అది ఇక్కడ చూసావా, అంటే ఇది స్ట్రాటజీ అనమాట. నేను చెప్పింది స్ట్రాటజీ. అలా ఎప్పుడు వస్తుంది నీకు నువ్వు స్ట్రాటజీ, మాక్ టెస్టులు రాస్తున్నప్పుడు వస్తుంది. ఇదేదో ఒక్క రోజులో వచ్చేది ఇన్ని మార్కులు రావు, ఇన్ని మార్కులు రాదు. ఇంత స్ట్రాటజీ, టైం మేనేజ్మెంట్ ఏదో ఒక్క రోజులో వచ్చేది కాదు. ఇట్స్ ఎ లాంగ్ ప్రాసెస్. ఓకేనా, సో ఇట్స్ ఎవాల్యూషనర్గా రావాలి. ఓకేనా, రివల్యూషనర్ కాదు, ఎవాల్యూషన్, పరిణామ క్రమంలో వస్తుంది. అంటే అది డే బై డే ప్రాక్టీస్ వల్ల వస్తుంది. ఎట్ ఏ టైం ఒకటే రోజు నాకు రావాలంటే అది రాదు. అందుకోసమే సిన్సియర్గా, డిసిప్లిన్గా, కన్సిస్టెన్సీగా ఈ ఎన్టీపీసీ జాబు నాదే. పోస్టు పక్కన పెట్టు, ఎక్కడ అప్లై చేసావో పక్కన పెట్టు, ఏ కేటగిరీ పక్కన పెట్టు. దీనమ్మ జీవితం జాబ్ కొడితే ఇలాంటి జాబ్ కొట్టాలి అనుకున్నప్పుడు కొన్ని సాక్రిఫైజులు, కొంచెం కన్సిస్టెన్సీ అవసరం. ఇలా చేయి, చదువు, ఒక్కదాన్నే 100 సార్లు చదువు, ప్రాక్టీస్ 100 సార్లు ప్రాక్టీస్ చేయి, మాక్ టెస్టులు రాయి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేయి. నేను ఇక్కడ మెయిన్గా స్పెసిఫై చేసి మరీ చెప్తున్నాను, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నానంటే, క్వశ్చన్ పేపర్ తయారు చేసే ఒక ఆలోచన దృక్పథం మనకు అర్థమవుతుంది. వాడు క్వశ్చన్స్ ఎలా అడుగుతుండు, నేను వాళ్ళకి అడిగే క్వశ్చన్స్కి నేను ఎలా సమాధానం చెప్పాలి, నేను ఎలా నా ప్రిపరేషన్ ఇంప్రూవ్ చేసుకోవాలి, మాక్ టెస్టులు రాయాలి, మన ర్యాంక్ ఎంత ఉంది. సో ఇలా ప్రతి ఒక్కటి కూడా మీకు మన కిరణ్ స్టడీస్ యాప్లో ఇచ్చాను, కొన్ని ఫ్రీ టెస్టులు కూడా ఇచ్చాను, రాయండి. సిలబస్ కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, లేదంటే అఫీషియల్గా నోటిఫికేషన్ ఎన్టీపీసీ ఉంది, జిరాక్స్ తీసుకోండి. కొన్ని టాపిక్స్ అందులో మెన్షన్ చేయలేదు, బట్ అన్నీ ఉంటాయి కిరణ్ స్టడీస్ యాప్లో. మీరు ప్రిపేర్ అవ్వండి. దయచేసి ఎవ్వరు కూడా టైం వేస్ట్ చేసుకోకండి. దిస్ ఈజ్ ద గోల్డెన్ ఆపర్చునిటీ. ఇంత మంచి ఆపర్చునిటీ పోతే మళ్ళీ రాదు. నువ్వు యుద్ధంలోకి దిగనంత వరకే. వన్స్ దిగుతున్నావు అని నువ్వు ఫిక్స్ అయినావంటే వెనక్కి తిరిగి మళ్ళీ చూసుకోవద్దు, అన్నీ ఆలోచించుకో. కిరణ్ సార్ చెప్పిండు, ఇంత కథ ఉంటుంది లోపల, ఇంత కాంపిటీషన్ ఉంటుంది, నేను ఒక టైం స్పెండ్ చేయగలుగుతున్నా లేదా, ఫుల్ ఫ్లెడ్జ్లో నా దిమాగ్ను పెట్టగలుగుతున్నా లేదా అని ఆలోచించుకొనే ఒక అడుగు ముందలకి వెళ్ళిన తర్వాత భయపడి వెనక్కి రావద్దు. ఏదైతే అదైంది, గెలుస్తామో ఓటమే తర్వాత. ఫస్ట్ నీ ప్రిపరేషన్ 100% ఫుల్ఫిల్ చేయండి. అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ సైన్స్, హార్ట్ ఆఫ్ ద సబ్జెక్ట్, ఫుల్ మార్క్స్ తెచ్చుకోవాలి ఏ ఎగ్జామ్ అయినా సరే, రైల్వేలో. ఓకేనా, సో ఇది మనకి మార్క్స్ సంబంధించి. సో మీకు కంప్లీట్ కోర్సు కావాలంటే నేనైతే ఒకటే నేను చెప్పేది, సారీ, కిరణ్ స్టడీస్ యాప్లో ఎక్స్క్లూజివ్ ఫర్ రైల్వే ఎగ్జామ్స్ గురించే నేను కోచింగ్ ఇస్తానండి. ఎందుకంటే నాకు ఆ ప్యాటర్న్ తెలుసు, నేను ఎగ్జామ్ రాశాను, నేను క్రాక్ చేశాను, నాకు నా అనుభవం ప్రీవియస్ ఇయర్ పేపర్ని చూసి మీరు ఎక్స్క్లూజివ్ రైల్వేకే కావాలంటే మాత్రం జాయిన్ అవ్వండి. నేను బ్యాంకు ప్రిపేర్ అవుతాను సార్ అనుకుంటే కనుక మన దగ్గర బ్యాంకుకు రిలేటెడ్గా ఉండదు. నేను ముందే చెప్తున్నాను, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి, మాక్ టెస్ట్లు ఉంటుంది, ఎవ్రీథింగ్ మీకు ఉంటుంది. ఎక్స్క్లూజివ్ రైల్వే ఎవ్రీ మంత్ కరెంట్ అఫైర్స్ కూడా మీకు ఇస్తాను. కానీ మీరు చదివి మాక్ టెస్టులు రాస్తూ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని ప్రాక్టీస్ చేయండి. వీడియోస్, పీడిఎఫ్ ఫైల్స్, మాక్ టెస్ట్ ఎక్కడ చేసినా ఇదే చేయండి. నా దగ్గర కోచింగ్ తీసుకున్నాలనే కాదు, మీరు ఎక్కడ తీసుకున్నా సరే వాళ్ళు చెప్పిన వీడియోస్, వాళ్ళు ఇచ్చిన పీడిఎఫ్ ఫైల్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ మాక్ టెస్ట్ కూడా మీరు ఆన్లైన్లో రాయండి, ఆఫ్లైన్ కాదు. ఎందుకంటే ఇది ఆన్లైన్ ఎగ్జామ్ కదా, ఆఫ్లైన్ ఎగ్జామ్ కదా. మరి మీ ప్రిపరేషన్ కూడా ఎలా ఉండాలి, రియల్ లైఫ్ ఎగ్జామ్లోకి వెళ్ళి మీరు ఎగ్జామ్ హాల్లోకి వెళ్తే స్క్రీన్ మానిటరింగ్ ఉంటుంది కదా, ల్యాప్టాప్, సేమ్ అదే ఇంటర్ఫరెన్స్ తోటి నేను ఇచ్చాను. కాబట్టి కొన్ని మాక్ టెస్ట్లు రాయండి, మీకు అర్థమవుతుంది. సో టిక్ మార్క్స్ కూడా ఎలా పెట్టాలి, క్వశ్చన్స్ని ఎలా మార్క్ చేయాలి, దేవి వ్యాలిడ్ అవుతుంది, నీ ఎనాలిసిస్, ఎవ్రీథింగ్ అన్నీ కూడా కిరణ్ స్టడీస్ యాప్లో ఉంటాయి. నీ టార్గెట్ రైల్వే జాబ్ అనుకుంటే ఈ రోజే జాయిన్ అవ్వండి. యాప్ డౌన్లోడ్ చేసుకొని ప్లే స్టోర్ నుంచి, లేదా వీడియో డిస్క్రిప్షన్ కూడా లింక్ ఉంటుంది. ఐ హోప్ మీకు స్ట్రాటజీ అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళీ వన్స్ అగైన్ చెప్తున్నా, అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ సైన్స్, మిగతా సబ్జెక్టు కూడా చదవాలి. ఫస్ట్ ఇవి కంప్లీట్ కావాలి. కంప్లీట్ అయిన తర్వాత మిగతావి కూడా చదవండి.
ఎంతవరకు చదవాలో అంతవరకే పీడిఎఫ్ ఫైల్స్ నేను ఇస్తాను. కిరణ్ స్టడీస్ యాప్ హిస్టరీకి అయితే, పాలిటీకి అయితే, జాగ్రఫీకి అయితే వీడియోస్ ఉన్నాయి. అంతవరకు విని ప్రిపేర్ అయితే చాలు. ఓకేనా? చాలామంది కూడా స్టూడెంట్స్ మన ఛానల్ చూస్తున్నారని సబ్స్క్రైబ్ చేయట్లేదండి. సో మై సిన్సియర్ రిక్వెస్ట్, మీకు వీడియో నిజంగా నచ్చి మీకు ఇన్ఫర్మేషన్ అనుకుంటేనే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. రైల్వే సంబంధించి అప్డేట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్లే స్టోర్ నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్.